సీను అయితే గంగావని దించేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి కుట్టి అయితే ఏంది సీను ఇది ఆగు, ఏంటి అవ్వని దించేసి నువ్వు వెళ్ళిపోతున్నావేంటి, ఎందుకు వెళ్ళిపోతున్నావు, నువ్వు ఈ పెళ్లి పనుల్లో నువ్వు మొదలు పెట్టవా, నువ్వు చేయవా ఈ పెళ్లి పనులు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని సీను అయితే అది కాదు అమ్మాడి, నాకు చిన్న పని ఉన్నది అందుకే వెళ్తున్నానని చెప్పి అంటూ ఉంటాడు. ఏంది నీకు పని ఉన్నది, ఇది ఎవరి పెళ్ళి, నీ దోస్తు గాని పెళ్ళి, అలాంటిది నువ్వు ఇలా చేస్తే ఎలా సీను అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు విని సీను అయితే తనలో తానే కుమిలిపోతూ ఉంటాడు. అది కాదు అమ్మాడి, నేను వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటాడు. అదేంది సీను, నేను నా అమ్మ నాయన కళ్ళ ఎదురుగా నేను ఎలా ఉండాలనుకుంటున్నానో అలాగే నా ఎదురుగా నువ్వు కూడా ఉండాలి సీను అని చెప్పి అంటూ ఉంటుంది. అదేంటి అమ్మాడి అలా అంటావు, అమ్మ నాయనలతో నన్ను పోలిస్తావేంటి అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని నాకు అమ్మ నాయన ఎంతో, నువ్వు కూడా అంతే సీను, నువ్వు నా స్నేహితునివి, నువ్వు చిన్నప్పటి నుండి నా స్నేహితునివి సీను, అప్పుడు మనం ఎలా ఆడుకునే వాళ్ళం, ఎలా ఉండేవాళ్ళం అవన్నీ నువ్వు మర్చిపోయావా, అలాంటిది ఇప్పుడు నువ్వు నా కష్టాల్లోనే కాదు నా సుఖాల్లోని నా సంతోషంలో కూడా ఉండాలి సీను అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని సీను అయితే ఇలా తన మనసులో ఎలా అనుకుంటూ ఉంటాడు. అవ్వ చెప్పినట్లుగా నా ప్రేమనే కాదు నా కన్నీళ్ళను కూడా గుండెలో దాచుకొని ఈ ఆనంది దగ్గర ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అదేంది సీను, నేను మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవు, నువ్వు నా పెళ్ళి దగ్గరుండి జరిపిస్తానని నాకు మాట ఇవ్వు సీను, నా పెళ్ళంటే ఏంది, నీ దోస్తు పెళ్ళంటే ఏంది, మాటలు అయ్యిందా, నువ్వు దగ్గర లేకపోతే ఎలా సీను, ప్రతి విషయంలో నువ్వు నా దగ్గరుండి నన్ను నడిపించాలి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని సీను అయితే ఏం మాట్లాడలేక తనలో తానే కుమిలిపోతూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. అది చూసి కుట్టి అయితే ఏంటి సీను అలా చూస్తున్నావు, నువ్వు నాతో పాటు ఉండాలి, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు రా సీను అని చెప్పి సీనుని తీసుకుని వెళ్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.